దేవుడు నీ గురించి కలిగి ఉన్న ఊహలు, తలంపులు బహు గొప్పవి. బానిసలాగా నువ్వు ఉండాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, కోరుకుంటున్నాడా? లేకపోతే నువ్వు ఏలిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు నీ విషయంలో దేవుని ఊహేంది? నువ్వు బానిసగా ఉండాలన్నా, ఏలికగా ఉండాలనే? అందరు చెప్పాలి. రైట్. నువ్వు శాపాన్ని అనుభవించాలని దేవుడు ఊహించుకుంటున్నాడా, తలంచుచున్నాడా? లేకపోతే శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి విడుదల పొంది నీవు ఆశీర్వాదంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండాలని అనుకుంటున్నాడా? అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? ఆశీర్వాదకరంగా శపించబడాలని, దరిద్రగొట్టు స్థితికి దిగజారాలని, శాపాన్ని అనుభవించాలని, శాపంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడా? అసలు ఎప్పుడన్నా అనుకుంటాడా? రైట్. 2. మూడవది, నువ్వు అగచాట్ల మారి బతకాలని దేవుడు కోరుకుంటాడా? లేకపోతే ఆనందకరమైన జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడా? ఇప్పుడు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఒక్కటి కూడా నెగిటివ్ తలంపు మన విషయంలో దేవుడు కలిగి ఉన్నట్టు మనం గుర్తించలేం. నేను చెప్పిన కోణంలో దేవుని తలంపులను మనం కానీ పరిశీలించుకుంటే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా మన విషయంలో నెగిటివ్ తలంపు దేవుడు కలిగి ఉన్నట్టు నీవు గుర్తించలేవు. మన ఎడల ఆయనకున్న తలంపులన్నీ కూడా గొప్పవి, విస్తారమైనవి, దీవెనకరమైనవి. Download ShareChat.